మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉంది. హలో సార్. హలో, ఓకే, వస్తుందా సార్? ఓకే సార్. యా గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ మెంబర్స్ కి అండ్ ఏబిఎన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా సార్, నేనే రాజు నేనే మంత్రి అని. ఓకే, సహజంగా ఇప్పుడు 36 హంగులో కింగ్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్ గా ఆ ప్రయత్నం చేస్తారు సార్. అధికార పార్టీకి ఎట్లయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు సహజంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటది. ఆ అనుకూలమైన వాతావరణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా సద్వినియోగం చేసుకుంటుందని చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. నేను అనేది ఏంటంటే ఈ మొత్తం ఎన్నికలు సరే, సర్పంచ్ ఎలక్షన్స్ లో మనకు గుర్తులేదు కాబట్టి ఎవరు గెలిచినా మన వాళ్ళు అనుకున్నాం. బట్ ఈ ఎన్నికల ప్రదర్శన చూస్తే ఎవరైనా ప్రజాస్వామ్యం పైన గౌరవం మర్యాద ఉన్న వాళ్ళంటే సిగ్గుపడాలి. అంటే రైట్ ఫ్రమ్ 30,000 కోట్లు కొనుక్కున్నారనే కాడికి వెళ్ళి వాళ్ళ హంగు ద్వారా వచ్చినటువంటి అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి వాతావరణం చూస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్య వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి వాతావరణం ఉంది. ఇది 2007లోనే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవి ప్రత్యక్ష ఎన్నికలు. యాక్చువల్ గా చైర్మన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి, చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ. అంటే చైర్మన్ కావాల్సిన వాళ్ళు ఆ ప్రజలు, ఆ పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకోవాలి. ఆ వ్యవస్థను తీసేసి ఇవాళ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అప్పట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే ఎక్కడన్నా హంగు ఉంటే అది మన ఖాతాలో వేసుకోవద్దని లక్ష్యం అనేది ఆ రోజు సంస్కరణల ద్వారా, అంటే ఆ చట్టానికి అమెండ్మెంట్ ద్వారా ఇది కొనసాగించబడుతుంది. బీఆర్ఎస్ అది తీసేయలేదు, కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుంది. సో ఇది నిజంగా ఇప్పుడు ముఖ్యంగా కరీంనగరే తీసుకున్నాం ఎగ్జాంపుల్. 66లో 30 మాకున్నారు. తర్వాత అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. దాదాపు 35 మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ కూడా అక్కడ విచిత్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సరే ఫారూక్ బ్లాక్, ఇండిపెండెంట్ అందరూ కలిసి బీజేపీని నిలువరించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు బీజేపీ మేము అక్కడ మేయర్ గెలుస్తామా గెలవమా చేసి మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం. హంగొచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ ఎవరు? ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే వారికి ఎంతో కొంత మద్దతు ఇచ్చే వాళ్ళతో కోయలేషన్ గవర్నమెంట్ మనం చూసాం, యూపీఏ గవర్నమెంట్ లో చూసినాం, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా చూస్తా ఉన్నాం. బట్ లోకల్ బాడీకి వచ్చేసరికి సింగిల్ లార్జెస్ట్ పనిచేయడం లేదు. మైనారిటీ ఒక్కడున్నా కూడా రేపు ఒకరో ఇద్దరు ఉన్నా కూడా మేయర్ కాబోతున్నారు. విచిత్రం ఏంటంటే, అంటే అట్లాంటి హంగ పరిస్థితిలో ఒక్క ఇండిపెండెంట్ గెలిచి నీకు మేయర్ ఇస్తాం, నువ్వు రా, నీకు అందరం మద్దతు ఇస్తాం అనేటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. ఇది సరే, డెమోక్రసీలో ఇది ఎంతవరకు గౌరవం మర్యాద, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే నాన్ సీరియస్ అంశాలు అయిపోయినాయి. ప్రజాస్వామ్యంలో గెలిపే. ఓకే, మీరు అంటున్నారు సరే, మీరు కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆమన్గల్లే ఉంది బీఆర్ఎస్ పార్టీకి, అక్కడ మామూలుగా చూసినప్పుడు వాళ్ళకి స్పష్టమైనటువంటిది అక్కడ క్లారిటీ వచ్చింది. కానీ అక్కడ వాళ్ళని నిలువరించేదానికి కాంగ్రెస్, బీజేపీ ఇంకొంతమంది కలిసి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి దాన్ని ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఏకమైతే అంటే ఏకం కావచ్చు, కానీ ప్రతిపక్షము అధికార పార్టీ ఏకం కావడం అనేది విచిత్రం కదా. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్లు కలిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి అంటే ఎక్కడ తేడా ఉంది? కట్టు ఏమన్నా స్థానిక ఎన్నికల రామన్ భాయ్, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అనేది ప్రతిపక్షం అనుకుందాం, సరే మాకు ప్రతిపక్ష హోదా లేదు. మరి అధికార పార్టీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కలిస్తే ఏమనుకోవాలి? అదే ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు అనుకోవాలి? ఇప్పుడు మీరు పెద్దలు, మీది జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ లేకపోతే ఒక గ్రామ పార్టీ, మీరు అది చెప్పుండ్రి. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అయినప్పుడు, మీరు జాతీయ కేంద్రంలో అధికారంలో ఉంటున్నప్పుడు, మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మనం ఒక్క కార్పొరేషన్ కే కన్ఫైన్ అయ్యి మాట్లాడుతురేంది? రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఎందుకు మాట్లాడరు? 116 సీట్లలో మీరు గెలిచింది 2. ఎందుకు ఈ పరిస్థితి? కేంద్రంలో 12 ఏళ్ల సంది అధికారంలో కదన్నా మీరు మున్సిపాలిటీలకు ఏమి ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు. మేము అదే చెప్పినాం. మీరు ఎన్ని మమ్మల్ని విమర్శలు చేసినా మీరు రూపాయి ఇచ్చినాక పెట్టండి, పేర్లు పెడుతున్నారు మీరు తప్ప నిధులు పెట్టండి అంటున్నాం మేము. రామన్ భాయ్, మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం. 1 వచ్చినాయా, 2 వచ్చినాయా, 3 వచ్చినాయా, రాష్ట్రంలో ఎన్నడూ మేము అధికారంలో లేము. రాష్ట్రాన్ని దేశంలో అధికారంలో ఉన్నాం, మేము కూడా లేకుండా మేము అధికారంలోకి వచ్చినాము, ఇంకా కూడా గెలుచుకుంటున్నాము. మేము ఇద్దరం లేకుండే, కానీ మేము అధికారంలోకి వచ్చినాం. ఎందుకంటే నిజాయితీ, చిత్తశుద్ధి ప్రజల దగ్గరికి ఎట్లా పోతుంది. అవా నడిచిన రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు.
నడిచిన రోజులు అయితే నడుస్తుంది కదా. సో ఇవాళ 36 హంగ్లో కింగ్ ఎవరు కాబోతున్నారంటే రేవంత్ రెడ్డి కింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. విఠలన్న మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నా, ఒక చిన్న విషయం అన్న, మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నా. 116 మున్సిపాలిటీలల్లో స్పష్టత రావాల్సినటువంటి ఇంకొక 10, మిగతా మొత్తం స్పష్టత ఉంది. కార్పొరేషన్ల వ్యవహారం మాత్రం నిజామాబాద్, కరీంనగర్ల కాడ మనకు కొంచెం దాదాపు 24 చోట్ల రాకపోయినా తర్వాత కొన్ని మున్సిపాలిటీలు వేరు, కార్పొరేషన్లు వేరు కదా. 7 కార్పొరేషన్లలో 4 స్పష్టమైన ఆధిక్యం ఉన్నాం. ఒకటి సిపిఐతో కొత్తగూడెం మాకు వచ్చింది. నిజామాబాద్, కరీంనగర్ కాడ కూడా బీజేపీ ఉందన్న కాడ స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ప్రజలు ఇయ్యలేదు. నేను ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్పొరేషన్లో కూడా కొన్ని జాగాలు మీకు ఉనికి లేదు, వచ్చినటువంటి 2 జాగాలలో స్పష్టమైనటువంటి ఆధిక్యం లేదు. నేను రామన్ భాయ్ అదే అంటున్నా, ఆ వచ్చిన దానిలో హంగులో కూడా